గాలి జనార్దన్ రెడ్డి కొడుకు గాలి కిరీటి నటిస్తున్న సినిమా జూనియర్. ఈ సినిమా నుంచి వైరల్ సాంగ్ విడుదలై బాగా వైరల్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. శ్రీలీల ఎనర్జీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ శ్రీలీల ఎనర్జీని గాలి కిరీటి పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశాడు. ఇక్కడితో గాలి కిరీటికి కూడా మంచి పేరు వచ్చింది. గాలి కిరీటి నటించిన జూనియర్ సినిమా జూలై 18న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కి ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. రాజమౌళి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారంటే ఆ సినిమా మీద అంచనాలు పెరుగుతాయి అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి మాట్లాడుతున్న తరుణంలో మహేష్ బాబు ఫ్యాన్స్ బాబు బాబు అని అరవటం మొదలుపెట్టారు. కానీ రాజమౌళి అసలు రెస్పాండ్ కాలేదు. తన స్పీచ్లో కూడా ఎక్కడా తడబాటు లేకుండా చాలా కాన్ఫిడెంట్గా జూనియర్ సినిమాకి సంబంధించి మాట్లాడారు. అయితే స్పీచ్ అయిపోయిన తర్వాత కూడా సుమ ఏమైనా ఆ సినిమా గురించి అడుగుతుందేమో అని అనుకున్నారు. ఆవిడ కూడా నేనేమీ అడగదలుచుకోవట్లేదు అంటూ చెప్పేశారు. దానికి కూడా రాజమౌళి సరే అంటూ తల ఊపుకొని స్టేజ్ దిగిపోయారు. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు కాబట్టి బాబు బాబు అని అరవటం వల్ల ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళందరూ రిక్వెస్ట్ని రాజమౌళి పక్కన పెట్టేశారు. RRR వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి SSMB 29 సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. అంతేకాకుండా మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. పృథ్వీరాజ్కి జంటగా ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియలేదు. ఏదేమైనా రాజమౌళి మాత్రం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా గురించి మాత్రం నోరు విప్పట్లేదు.